స్థుతించిన ఆరాధించము ప్రార్థన చేసుకుని మన వాక్యాన్ని ధ్యానిస్తాను. సర్వశక్తుల సర్వాధికారి నిత్యుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కృతజ్ఞత సమదేవ నామం మహిమపరిచి కనపరిచి స్థుతించి ఆరాధించాలని తండ్రి పరిచిన విధానాలు వాక్యం ధ్యానిస్తుగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. వాక్యం విత్తనం మా జీవితంలో నాటపడాలని వాక్యం మా జీవితంలో గ్రంథుల ఫలితం తెచ్చిన వివరాలు చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి తీసుకున్న అంశము గాడ్ ఆన్సర్స్, దేవుడు ఆలకించేవాడు అనే అంశాన్ని మనం ధ్యానిస్తాం. సో నాతో పాటు 2 రాజులు 18వ అధ్యాయం మనం ఒకసారి గమనిస్తాం. 2 Kings chapter 18, 2 chapters 18 ఇంకా 19 అక్కడ ఒక సంఘటన జరిగింది, దాన్ని మనము ధ్యానిస్తాం. 2 Kings chapter 18. Two Kings chapter 18 verses 1 onwards. Now it came to pass in the 3rd year of Hosea the son of Elah, king of Israel, that Hezekiah the son of Ahaz, king of Judah, began to reign. He was 25 years old when he became king, and he reigned 29 years in Jerusalem. His mother's name was Abi, the daughter of Zechariah. And he did what was right in the sight of the Lord, according to all that his father David had done. He removed the high places and broke the sacred pillars, cut down the wooden image, and broke in pieces the bronze serpent that Moses had made, for until those days the children of Israel bore incense to it and called it Nehushtan. He trusted in the Lord God of Israel, so that after him was none like him among all the kings of Judah, nor who were before him. For he held fast to the Lord, he did not depart from following him, but kept his commandments which the Lord had commanded Moses. The Lord was with him, he prospered wherever he went, and he rebelled against the king of Assyria and did not serve him. గమనిస్తే హిజ్కియా గురించి రాయబడ్డది. హిజ్కియా 25 సంవత్సరాల వయసులో యూదా గోత్రానికి రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. 29 సంవత్సరాల పరిపాలన కలిగిన వ్యక్తి. ఆ 29 సంవత్సరాల పరిపాలనలో వాక్యం గమనిస్తే 3వ వచనం, అండ్ ఇట్ డిడ్ వాట్ వాజ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్, దేవుని దృష్టిలో ఏదైతే యథార్థం ఉన్నదో అది చేసుకుంటూ వచ్చినాడు. అంటే తన పితృడైన దావీదు ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా హిజ్కియా కూడా మనము గమనిస్తాం. ఏదైతే విగ్రహ ఆరాధనలో లేకపోతే మోషే స్థాపించిన మోషే పెట్టిన ఇత్తడి సర్పాన్ని కూడా అందరూ ఏం చేస్తారు, దాన్ని పూజ చేయడం ఆరంభిస్తున్నారా. అలాంటి ఆలోచనల నుంచి బయటపడి హిజ్కియా అవన్నీ కూడా పలగొట్టి దేవునిలో సంపూర్ణ నమ్మకం కలిగి, అందుకే ఇక్కడ ఏమంటుంది, he trusted in the Lord God of Israel. ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా దేవుని ఏం చేసిందో సంపూర్ణంగా నమ్మినాడు. అదే కాకుండా చూడండి, for he held fast the Lord, he did not depart from following him, but kept his commandments. దేవుని ఆజ్ఞలు గైకొంటూ, దేవుడు తనకి అప్పగించిన పని చేసుకుంటూ, లేదంటే నియమాలు ఆఫ్ కమాండ్మెంట్స్ స్టాట్యూస్ ఫాలోయింగ్ అన్నీ కూడా ఏం చేస్తున్నాడు, నమ్మకంగా అన్నీ కూడా దేవుని ఆజ్ఞని గైకొంటూ దేవుని ఆజ్ఞలను నడుచుకుంటూ పరిపాలిస్తూ వచ్చినాడు.
అందుకే ఎప్పుడైతే దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాడో, దేవుని మాట చెప్పిన మాట వింటా వచ్చాడో, ఏడవచ్చిన గమనిస్తే ద లార్డ్ వాజ్ విత్ హిమ్, హీ ప్రాస్పర్డ్ వేర్ ఎవర్ హీ వెంట్. ఏమన్నాడు? యెహోవా దేవుడు తనతో ఉండేను, ఆయన ఎక్కడ వెళ్ళినా వర్ధిల్లేను. ఎందుకు వర్ధిల్లేనండి? దానికన్నా ముందు రాజులు ఉన్నారు, దాని తర్వాత కూడా ఉన్నారు. కానీ తన గురించి ఒక మంచి మాట రాయబడ్డది. ఏమన్నది? Verse 5 గమనిస్తే, he trusted in the Lord God of Israel, so that after him was none like him among all the kings of Judah, nor who were before him. హెజ్కియా కన్నా ముందు, హెజ్కియా తర్వాత, హెజ్కియా లాంటి రాజు యూదా దేశానికి ఎవరు లేరు అని వాక్యం చేస్తారు. అంటే అలాంటి పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి. ఏ విధంగా వచ్చిందని? ఆయన క్యారెక్టర్ ద్వారా, ఆయన క్యారెక్టర్ ద్వారా వచ్చింది. సొంతంగా చేసుకోలేదు. దేవుడు అనేది ఏదో హెచ్చించాలి, లేకపోతే మెప్పు పెట్టాలని ఆ మాట రాయలేదు. అంటే తన ప్రవర్తనతో, తన బిహేవియర్, యాటిట్యూడ్, క్యారెక్టర్ ద్వారా, తన ప్రవర్తనలో ఆయన జీవించినాడు. కాబట్టి తన జీవితం గురించి ఏమైనా తన గురించి ఒక సాక్ష్యం రాయబడ్డది. తనకన్నా ముందు రాజులు, దాని తర్వాత రాజు కూడా ఎవరు కూడా హెజ్కియా లాగా ప్రవర్తించలేదు. దేవుని దృష్టిలో అంత యథార్థంగా ఎవరు లేరు అని వాక్యం. అంటే దావీదు తర్వాత హెజ్కియాని దేవుడు హెచ్చించడము మనం గమనిస్తాం. సో ఇవన్నీ మంచిగా ఉంటుండగా మరి 9వ వచనం గమనిస్తాం. Now it came to pass in the 4th year of King Hezekiah, which was the 7th year of Hosea, the son of Elah, king of Israel, that Shalmaneser, king of Assyria, came up against Samaria and besieged it. At the end of 3 years, they took it. In the 6th year of Hezekiah, that is the 9th year of Hosea, king of Israel, Samaria was taken. Then the king of Assyria carried Israel away captive to Assyria and put them in Hala and by the harbor of the river of Gozan and the cities of Medes. గమనిస్తే, because they did not obey the voice of the Lord their God, but transgressed his covenant and all that Moses the servant of the Lord had commanded, and they would not hear, and they would neither hear nor do them. 9 నుంచి 12 వరకు గమనిస్తే అక్కడ ఒక చిన్న ఘటన జరిగింది. ఏమైందంటే అసిరియా దేశం నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని ఏం చేస్తారు? వాళ్ళు బానిసగా తీసుకెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్ళారంట? రీజన్ ఏంటిది చూడండి. దావీదు కాలంలో దావీదు ఇశ్రాయేల్, కంప్లీట్ ఇశ్రాయేల్ పరిపాలించినాడు. సొలొమోను వచ్చిన తర్వాత దేవుడు సొలొమోను చేసిన క్రియను బట్టి ఏం చేస్తాడు? ఆ రాజ్యాన్ని చీల్చినాడు. 10 గోత్రాలు ఒకవైపు, యూదా గోత్రము ఒకవైపు. సో ఇక్కడ గమనిస్తే దావీదు యూదా వంశస్థుడు కాబట్టి ఆ దావీదుకి చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన నిబంధన ప్రకారం ఒక గోత్రము దావీదుకి సంబంధించిన వంశంగా అది మనము గమనిస్తాము. వేరే వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళు. సో హెజ్కియా యూదాకి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ గమనిస్తే అసిరియన్స్ ఏం చేస్తున్నారంట? ఇజ్రాయెల్ ప్రజల్ని లేదా ఇజ్రాయెల్ దేశాన్ని వాళ్ళు స్వాధీనపరుచున్నారు, వాళ్ళు బానిసత్వం నడిపించినారు. ఏమైనా గమనిస్తాం? దాదాపు 3 సంవత్సరాలు వాళ్ళని వేధిస్తున్నారు. ఈ సమయంలో ఎందుకంటే because they did not obey the voice of the Lord their God, but transgressed his covenant and all that Moses the servant of the Lord had commanded, and they would neither hear nor do them. ఇంతకు ఏమైనా మనుషులు హెజ్కియా చెప్పిన మాట విన్నాడు, ఆజ్ఞలు గైకొన్నాడు. కాబట్టి దానికైనా ముందు, దాని తర్వాత అలాంటి రాజు లేడని వాక్యం సరిస్తున్నది. మరి ఇక్కడ గమనిస్తే ఇశ్రాయేల్ ప్రజలకి వాక్యం తెలుసు, వాగ్దానాలు తెలుసు, దేవుని అడుగుజాడు నడుచుకోవాలని మోషే ఎన్నోసార్లు చెప్పినాడు. తన చనిపోకముందు కూడా హెచ్చరికలు ఇచ్చాడు, నువ్వు చెప్పినట్టే మేము నడుచుకుంటామన్నారు. యోషువ అందరూ వచ్చినాయి. కానీ ఇక్కడేం చేస్తారు? ఇశ్రాయేల్ ప్రజలు దేవుని చెప్పిన మాట, బికాస్ దే డిడ్ నాట్ ఒబే ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ దేర్ గాడ్, దేవుని అడుగుజాడల్లో దేవుడు చెప్పిన మాట వినలేదు. కాబట్టి అసిరియన్స్కి దేవుడు వారికి అప్పగించినాడు. ఇప్పుడు 13th verse గమనిస్తారు. And in the 14th year of King Hezekiah, Sennacherib king of Assyria came up against all the fortified cities of Judah and took them. ఇజ్రాయెల్ని పక్కన పెట్టి ఇజ్రాయెల్ని స్వాధీనపరచుకోవటమే కాకుండా యూదా దేశం సపరేట్ అండి. యూదా వాళ్ళని కూడా ఏం చేశారంట? దే కేమ్ అప్ అగేన్స్ట్ హెజ్కియా. అక్కడ ఆల్రెడీ ఉన్నాడు రాజులాగా. వాళ్ళు వచ్చి ఏం చేశారంట? దే కేమ్ అప్ అగేన్స్ట్ ద 45 cities of Judah and took them.
వాళ్ళు యూదాని కూడా స్వాధీనపరుచుకున్నారు. ఇప్పుడు ఇద్దరు రాజులు ఉన్నారండి. ఇశ్రాయేల్ రాజు చెప్పిన మాట వినలేదు కాబట్టి అసీరియన్స్కి అప్పగించబడ్డారు. మరి ఇక్కడ హిజ్కియా దేవుడు చెప్పిన మాట వింటూ కూడా ఏం చేస్తాడు? శ్రమ గుండా వెళ్తున్నాడు. అంటే శత్రువు వచ్చి ఏం చేస్తాడు? శత్రువు స్వాధీనపరుచుకున్నాడు. అంటే శత్రువు హిజ్కియా కన్నా బలవంతుడు. స్వాధీనపరచుకోవడం అంటే ఏంటి? ఒకే గోత్రము ఒకే రాజ్యాన్ని ఏం చేస్తారు? ఆయన స్వాధీనపరుచుకున్నాడు. ఇప్పుడు హిజ్కియా ఏం చేయాలి? దెన్ హిజ్కియా కింగ్ ఆఫ్ జూడా సెంట్ టు ద కింగ్ ఆఫ్ అసిరియా టు లకీష్ saying, I have done wrong, turn away from me. Whether you impose on me, I will pay. And the king of Assyria assessed Hezekiah, king of Judah, 300 talents of silver and 30 talents of gold. ఏం చేశాడంటే, నేను తప్పు చేస్తే క్షమించాలి, నువ్వు ఎంతైతే నాకు ఫైన్ ఇస్తావు, ఫైన్ కట్టే పరిస్థితి వస్తే నేను కడతానని నాకు అన్నీ. అసీరియా రాజ్యం అన్నాడు 300 ఇక్కడ రాసి చూడండి. 300 talents of silver and 30 talents of gold. వెండి ఇంకా బంగారు నాణాలు ఏం చేస్తాడు? ఒక ఫైన్గా కట్టుకుంటూ వచ్చాడు. అంటే ఏంటి? ఆయన భవిష్యత్తు చూడండి, అక్కడ మాట రాయబడి ఐ హ్యావ్ డన్ రాంగ్, టర్న్ అవే ఫ్రమ్ మీ. అసిరియా దేశానికి సంబంధించిన విషయంలో మరి హిజ్కియా ఏం తప్పు చేశాడు ఇక్కడ ఏం రాయలేదు. కానీ తప్పు చేసినా నన్ను క్షమించి నా దగ్గర నుంచి నువ్వు తిరిగి వెళ్ళిపో. నేను నీకు ఏదైనా ట్యాక్స్ కట్టాలి లేదంటే ఫైన్ కట్టాలనుకున్నా, ఫైన్ కట్టే పరిస్థితి ఉంటే నేను అది కట్టి నేను పక్కకు వెళ్ళిపోతాను. బహుశా ఆయన ఒప్పుకొని ఫైన్ కట్టించుకున్నాడు. తర్వాత కూడా చూడండి, సో హిజ్కియా gave him all the silver that was found in the house of the Lord and in the treasuries of the king's house. At that time Hezekiah stripped the gold from the doors of the temple of the Lord and from the pillars which Hezekiah king of Judah had overlaid and gave it to the king of Assyria. ఏం చేశాడంటే యెరూషలేము ద్వారపాలకుల నుంచి లేదా యెరూషలేము మందిరంలో నుంచి ఏదైతే బంగారం ఉందో అన్నీ కూడా తీసి ఈయన భయపడుతూ అసీరియా రాజు ఇవ్వడం మనం ఇక్కడ గమనిస్తాం. దేవుని అడుగుజాడని నడుచుకుంటూ శత్రువు వచ్చిన వెంటనే ఏం చేస్తాడు? హిజ్కియా భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకంటే అసిరియా గురించి ఎరిగినవాడు, అసిరియా రాజు గురించి ఎరిగినవాడు. అంటే వాళ్ళు బలవంతులు, వారు మా దగ్గరకు వస్తే మమ్మల్ని నాశనం చేస్తారు, మమ్మల్ని ఓడిస్తారు. అంటే ఏం చేస్తాము? వాళ్ళతో పెట్టుకోవటం అనవసరం, వాళ్ళతో ఎందుకు పెట్టుకోవటము, ఏదైనా అడిగితే ఇచ్చేస్తే మంచిది కదా అని ఏం చేస్తాడు? హిజ్కియా తన దగ్గర ఉన్న బంగారము వెండి నాణాలు అన్నీ కూడా ఏం చేస్తాడు? దేవుని మందిరంలో నుంచి, అందుకే రాయబడ్డది దేవుని మందిరంలో నుంచి. At that time Hezekiah took the gold from the doors of the temple of the Lord and from the pillars which Hezekiah king of Judah had overlaid. అప్పుడంతా దాదాపు బంగారం ఎక్కువ వాడగలరు. ద్వారం కానీ పిల్లర్స్ కానీ ఇవన్నీ కూడా బంగారంతో వారు ప్లాస్టరింగ్ చేసేవాళ్ళని. బంగారంతో వాళ్ళు ఏం చేస్తారు? పైన కోటింగ్ అన్నప్పుడు పెయింట్ వేసుకుంటాం, అప్పుడు బంగారంతో కోటింగ్ వేసేవారు. సో ఇప్పుడు ఏం చేస్తారు? బంగారం అడిగేస్తారు, ఎక్కడ ఉంది? తన చేతిలో లేకపోతే గోడలకు ఉన్నది, లేకపోతే పిల్లర్స్ ఉన్నది, ద్వారాలకు ఉన్న బంగారం అంతా కూడా మీకు ఏం చేస్తాడు? అసీరియా రాజు ఇవ్వడం మనము గమనిస్తాం. ఇక్కడ చూస్తే 17 onwards. Then the king of Assyria sent the Tartan, the Rabsaris and the Rabshakeh from Lachish with a great army against Jerusalem to King Hezekiah, and they went up and came to Jerusalem. When they had come up, they went and stood by the aqueduct from the upper pool which was on the highway of the Fuller's Street. 17 నుంచి 37 వరకు మనం గమనిస్తే మొత్తం చదవట్లేదు, కానీ అక్కడ జరిగిన సంఘటన చెప్తారు. ఇప్పుడు సెన్నాకరీం అనే అసిరియన్ రాజు ఏం చేస్తాడు? హిజ్కియాకి లెటర్స్ పంపిస్తూ ఉన్నాడు. ఏమని పంపిస్తున్నాడు? నేను మిమ్మల్ని నాశనం చేస్తా, మిమ్మల్ని పడగొడతాను. అంటే ఏ రాజు వచ్చి, ఏ దేవుడు వచ్చి మిమ్మల్ని కాపాడుతాడో మీరు పట్టించుకోండి, మీరు చూసుకోండి. ఆ దేవుడు ఏం చేయగలిగినాడు, ఈ దేవుడు ఏం చేయగలిగాడు, ఆ రాజ్యాన్ని నేను ఏ విధంగా ఓడగొట్టాను, ఈ రాజ్యాన్ని ఏ విధంగా తను గొప్పలు చెప్పుకుంటూ తన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అయితే అన్ని దాని చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ కూడా ఓడగొట్టి పడగొట్టి స్వాధీనపరుచుకున్నాడు. అలాంటి గొప్పలు చెప్పుకుంటూ ఏం చేస్తాడు? భయభ్రాంతులుగా చేస్తాడు. ఎవరిని? హిజ్కియాని భయపెడతా ఉన్నాడండి. హిజ్కియా చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని కూడా, ప్రజలతో డైరెక్ట్గా ఎవరు వచ్చినారు? మెసెంజర్స్ వచ్చినారు. రబ్షాకే అని ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నాడు?
ఎవరు ఎదురు నిలబడ్డాడు? యూదా ప్రజల ముందు నిలబడి వాళ్ళ గురించి హెచ్చరిస్తూ, మేము మిమ్మల్ని వచ్చి నాశనం చేస్తాము, మేము కూడా చూస్తాము మిమ్మల్ని ఏ దేవుడు వచ్చి కాపాడుతాడో. ఓ ప్రజలారా, హెజ్కేల్ చెప్పిన మాట మీరు వినకండి, హెజ్కేల్ నమ్మే దేవుడిని మీరు నమ్మకండి. ఏ దేవుడు కూడా నా చేతి నుంచి మిమ్మల్ని కాపాడలేడు, మిమ్మల్ని నాశనం పట్టిస్తా. ఇలాంటి సూటిపోటి మాటలతోని ఈ 17 నుంచి 37 వర్షాల వరకు గమనిస్తే అదే ట్రాన్సాక్షన్, అదే ఆ సిచ్యువేషన్ అక్కడ మనం గమనిస్తాం. సెనకెరీబు అనే ఒక వ్యక్తి ఏం చేస్తాడు? రాజు ఇలాంటి వార్తలు పంపించి వాళ్ళని ఏం చేస్తాడు? భయభ్రాంతం చేస్తూ వచ్చినాడు. హీ థ్రెటన్స్ ద పీపుల్ అండ్ ద కింగ్. ఏం చేస్తాడు? భయపెడుతున్నాడు. భయపడ్డాడు కాబట్టి హెజ్కేల్ ఏం చేస్తాడు? బంగారం అంతా ఊడబిగించినాడు. ఇప్పుడు అసీరియాకు వచ్చిన ధైర్యం ఏంటిది? అది నేను భయపెడుతుంటే భయపడ్డాడు కాబట్టి ఇంకా భయపెడతాము, ఇంకా దోచుకుంటాము, ఇంకా నాశనం చేస్తామనే ప్రణాళికతోని ఇంకా రెచ్చగొడతా ఉన్నాడు. అరే భయపెడితే బంగారం తీసుకొని వెళ్ళిపోవడం కాదు, భయపడ్డాడు కాబట్టి ఇంకా భయపెట్టాలని ఆశతో ఏం చేస్తారు? ఇంకా భయపెడుతున్నాడు. నువ్వు లేకుండా చేస్తే, నీ రాజ్యం లేకుండా చేస్తే, మొత్తం నాశనం చేస్తా అన్న ఆలోచన ప్రణాళిక దాన్ని సూటిపోటి మాటలతోని, భయంకర మాటలతోని, బెదిరించే మాటలతోని, భయపెడుతున్న మాటలతోని ఏం చేస్తారు? భయపెడతా ఉన్నాడు. ఎవరు వింటున్నారు? హెజ్కియా వింటున్నాడు, ప్రజలు కూడా వింటున్నారు. కానీ ఒక్క మాట గమనిస్తాం, 36 వచ్చి గమనిస్తే, but the people held their peace and answered him not a word, for the king's commandment was, do not answer him. అరే వాడు ఎవడైతే మొత్తుకుంటున్నాడో వానికి మీరు జవాబు ఇవ్వకండి, మీరు వాడు చెప్పిన మాటలు వినండి కానీ మీరు ఉత్తరం ఇవ్వకండి. మీ డోంట్ ఆన్సర్ హిమ్. ఎందుకు? మాట పెంచుకుంటూ పోతే అక్కడ తప్పకుండా గొడవనే జరుగుతుంది. హెజ్కేల్ అన్నాడు, శత్రువు వచ్చినాడు, వాడు అల్లరి చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, సూటిపోటి మాట్లాడుతున్నాడు, భయపెట్టిస్తున్నాడు. వాడు ఎన్ని మాట్లాడినా కానీ, ఎంత భయంకరమైన మాటలు మాట్లాడినా కానీ, ఎంత మొత్తుకున్నా, ఏం చేసినా కానీ మీరేం చేయాలంట? మీరు నోరు తెరవకండి. బట్ ద పీపుల్ హెల్డ్ దేర్ పీస్. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఓర్పు, ఓపిక, సహనం కలిగి నోరు తెరవకుండా, మెదలకుండా, వాళ్ళు చెప్పిన ప్రతి మాట వింటూ వాళ్ళు మెదలకుండా నిలబడ్డారు. ఎందుకు? రెచ్చగొడుతున్నారు, రోషం కలిగిస్తున్నారు. రెచ్చిపోతే గొడవకు వస్తే మనం వాళ్ళని నాశనం చేయొచ్చు అని వాళ్ళ ప్రణాళిక. ఎందుకు? వాళ్ళు యుద్ధానికి సిద్ధపడి లేరండి. యుద్ధానికి సిద్ధపడినప్పుడు రెచ్చగొడితే వేరే విషయము. వాళ్ళు యుద్ధానికి సిద్ధపడి లేరు కాబట్టి ఏం చేస్తాడు? ఆల్రెడీ అసిరియా అనేక దేశాలను ఏం చేస్తాడు? ఓడించి ఒక మంచి కమాండ్లో ఉన్నాడు కాబట్టి తనకున్న ధైర్యం ఏంటిది? నేను ఎవరినైనా ఓడించగలుగుతాను, ఏ దేవుడు పరలోకం భూలోకం నా ఎదుట నిలబడలేడు, నేను ఎవరిని లెక్క చేయను కదా, ఏ దేవుడు కూడా వీళ్ళని నా చేతి నుంచి కాపాడలేడు అంటే అలాంటి గర్వము, అహంకారంతో ఆ సెనకెరీబు ఇశ్రాయేలు ప్రజల పట్ల, ఇంకా యూదా దేశం పట్ల మాట్లాడుతూ వచ్చినాడు. కానీ ఈ పరిస్థితిలో ఏం చేశాడు? ఇక్కడ 37 గమనిస్తే, then Eliakim the son of Hilkiah, who was over the household, Shebna the scribe, and Joah the son of Asaph the recorder, came to Hezekiah with their torn clothes and told him the words of Rabshakeh. ఏం చేస్తారు? వాళ్ళు చెప్పే మాటలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, వాళ్ళు బట్టలు చింపుకొని ఎవరి దగ్గరకు వచ్చి? రాజు దగ్గర వచ్చి వాళ్ళు ఏడుస్తున్నారు. ఎవరు? రబ్షాకే అనే వ్యక్తి. ఎవరి వ్యక్తి? ఆయన అసిస్టెంట్. ఎవరికి? సెనకెరీబు అనే వ్యక్తికి రాజు అసిస్టెంట్ వచ్చి మాట్లాడిన ప్రతి మాట కూడా వాళ్ళు బట్టలు చింపుకొని వచ్చి హెజ్కియా చెవులో మాటలు వేస్తూ ఉన్నారు. మరి హెజ్కియా విని ఏం చేశాడు? సంతోషించడా? గమనిస్తామా? 19వ అధ్యాయం నుంచి గమనిస్తాం. వర్స్ 19, చాప్టర్ 19 onwards. ఇక్కడ సెనకెరీబు అనే మాటకు అర్థం తీసుకుంటే, పేరుకి అర్థము పాపము అనే మాటకు అర్థం అండి. సెనకెరీబు అంటే సిన్ ఆర్ sin has replaced the brothers అనే అర్థం. పాపము అనే అర్థము కలిగిన వ్యక్తి సెనకెరీబు.
అదే హెజ్కియా అన్న పేరుకి అర్థము ఏంటిది? మై స్ట్రెంగ్త్ ఈజ్ యావే, యెహోవా దేవుడే నా బలము అన్న మాట హెజ్కియా కలిగినాడు. హెజ్కియా అంటే అర్థము యెహోవా అంటే ఆర్ యెహోవా, యావే ఈజ్ మై స్ట్రెంగ్త్, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అన్న అర్థము కలిగిన వ్యక్తి. సో ఇప్పుడు ఇక్కడ ఎవరికి గొడవ జరుగుతున్నది? పాపానికి ఇంకా దేవుని బలముతో ఇక్కడ గొడవ జరుగుతున్నది. క్షణకార్యం అంటే సిన్ హ్యాస్ రీప్లేస్డ్ దేర్ బ్రదర్స్. హెజ్కియా అంటే యావే ఈజ్ మై స్ట్రెంగ్త్. సో శత్రువు సెన్నాకేరుకు హెజ్కియా మధ్యలో ఏం జరిగింది? ఫస్ట్ థింగ్ డిస్కషన్ జరిగింది. సెకండ్ థింగ్ వచ్చేసరికి and so 19వ అధ్యాయం, and so it was when King Hezekiah heard it that he tore his clothes, covered himself with sackcloth and went into the house of the Lord. ఏం చేస్తున్నామా? And he sent Eliakim who was over the household, Shebna the scribe, and the elders of the priests, covered with sackcloth to Isaiah the prophet, the son of Amos. And they said to him, thus says Hezekiah, this day is a day of trouble and rebuke and blasphemy, for the children have come to birth, but there is no strength to bring them forth. It may be that the Lord your God will hear all the words of Rabshakeh, that whom his master the king of Assyria has sent to reproach the living God, and will rebuke the words which the Lord your God has heard. Therefore lift up your prayer for the remnant that is left. ఏం చేసినట్టు హెజ్కియా సంతోషించట్లేదు. హెజ్కియా కూడా బట్టలు చింపుకొని గోనె బట్ట కప్పుకొని ఆయన దుఃఖపడి ఎక్కడ దేవుని మందిరంలోకి వెళ్ళి, ఇప్పుడు ఎవరు పిలిచాడు? యాజకులని, స్క్రైబ్స్ అంటారు కదా, ఇంకా ప్రీస్టులను వాళ్ళని పిలిచి ఏం చేస్తాడు? ఎవరి దగ్గర పంపించాడు? ప్రవక్త దగ్గర పంపించాడు. యెషయాను ప్రవక్త దగ్గర పంపించి ఈ విషయాలని కూడా యెషయాకి చెప్పటము జరిగింది. 4వ చివరి మాట గమనిస్తే, therefore lift up your prayer. ఏమన్నా అంశం చూస్తాము? గాడ్ ఆన్సర్స్, దేవుడు ఆలకించేవాడు అనే అంశాన్ని ధ్యానిస్తున్నాము. ఇప్పుడు హిజ్కియా ఏం చేశాడు? ప్రవక్త దగ్గర పంపించాడు వర్తమానము. ఇక్కడ ఏమన్నాడు? మనము ప్రార్థన చేస్తాం, మన స్వరాలు ఎత్తిపెట్టి మనము ప్రార్థన చేద్దాము. చూడండి. So the servants of King Hezekiah came to Isaiah, and Isaiah said to them, thus you shall say to your master, thus says the Lord, do not be afraid of the words which you have heard, with which the servants of the king of Assyria has blasphemed me. Surely I will send a spirit upon him, and he shall hear a rumor and return to his own land, and I will cause him to fall by the sword of his own land, in his own land. ఏమన్నటువంటి వాక్యం? దేవుని మందిరంలో మొరపెట్టుకోవడానికి వెళ్ళినాడు. ప్రవక్త ఉన్నాడని తెలుసు. ప్రవక్త దగ్గర ఒక మాట వర్తమానం పంపి, ఎందుకు ప్రవక్త కూడా తెలియాలి అని ఏం జరుగుతుందో రాజ్యంలో. ప్రవక్త విన్న తర్వాత ప్రవక్త ఇచ్చిన మాట ఏంటిది? verse 6 గమనిస్తే, do not be afraid of the words which you have heard. నువ్వు విన్న మాటల గురించి నువ్వు భయపడకు. అంటే భయపెట్టిన మాటలు ప్రజలు విన్నారు, రాజు విన్నారు, అందరూ భయపడుతున్నారు. కానీ యెషయా విన్నప్పుడు యెషయా చెప్పిన మాట ఏంటిది? నువ్వు విన్న మాటల గురించి నువ్వు భయపడకు. నువ్వు ఏ మాటలైతే విన్నావో ఆ మాటలు నువ్వు లెక్క చేయకు, నువ్వు చెవిన పెట్టకు, నువ్వు భయపడకు. ఎందుకు భయపడదు అన్నాడు? ఇచ్చిన భరోసా ఏంటిది? 6వ వచనం 7వ వచనం, I will send a spirit upon him, and he shall hear a rumor and return to his own land, and I will cause him to fall by the sword in his own land. ఏం చేశాడు దేవుడు? దేవుని ఆత్మ పంపించి ఈయన ఏ విధంగా అయితే మాటలతో రెచ్చగొట్టి మాటలతో భయపెడుతున్నాడో అదే మాటలతోని దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని భయపెడతాడు. రూమర్ అంటే ఏంటిది? ఒక నెగిటివ్ వర్డ్.
ఏదైతే జరగలేదో జరిగిందని చూపెట్టడానికి రూమర్స్ అని చెప్తూ ఉంటాం. సహజంగా ఉండదండి. ఈ మధ్య మనం వైరల్ మాట వింటూ ఉంటాం, రూమర్స్ అంటారు. రూమర్ అంటే ఏంటి? ఒక దగ్గర వింటాము, దాన్ని మనము నెగిటివ్గా ప్రకటిస్తూ ఉంటాం. సో వాక్యం ఏమంటున్నది? నువ్వు భయపడకు. ఎందుకు భయపడకు? వాడు చెప్పిన మాటలు నువ్వు విన్నావు కాబట్టి నువ్వు ఫస్ట్ థింగ్ వాడు చెప్పిన మాటలు నువ్వు లెక్క చేయకు, చెవిన పెట్టకు, నీవు భయపడకు. రెండోది ఏంటిది? నేనే ఒక ఆత్మని పంపిస్తా. ఆ ఆత్మ ఏం చేస్తాంట? రూమర్స్ క్రియేట్ చేస్తుంది. ఏమని క్రియేట్ చేస్తాంట? ఐ విల్ కాజ్ హిమ్ టు ఫాల్ బై ద సోర్డ్ ఇన్ హిస్ ఓన్ ల్యాండ్. వాళ్ళ ఖడ్గంతోనే వాళ్ళని నేను చంపేస్తాను, లేదంటే నాశనం చేస్తాను, నువ్వు భయపడకు. Amen? Then the Rabshakeh returned and found the king of Assyria warring against Libnah, for he heard that he had departed from Lachish. And the king heard concerning Tirhak, king of Ethiopia, look, he has come out to war with you. So he again sent messengers to Hezekiah, saying, thus you shall speak to Hezekiah, king of Judah, saying, do not let your God in whom you trust deceive you, saying, Jerusalem shall not be given into the hand of the king of Assyria. Amen. Verse చూడ ఒక ఉత్తరం పంపిస్తున్నారండి. ఎవరు? సెనకెరీబు అసిరియా రాజు ఏం చేశాడో ఒక ఉత్తరం పంపిస్తారు. ఏమని పంపిస్తారు? Do not let your God in whom you trust deceive you. ఒకసారి చదవండి చూస్తే 10వ వచనం. 19:10. యూదా రాజు హిజ్కియాతో ఇలాగ చెప్పబడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడిందని చెప్పి, నీవు నమ్ముకుని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. నీవు నమ్ముకున్న దేవుని చేత నువ్వు మోసపోకుము. ఎందుకంటే యెరూషలేము అసిరియా చేతులకి ఇవ్వబడ్డది. ఆయననే చెప్పుకుంటున్నాడు. Verse 12 మనం say, have the gods of the nations delivered those whom my fathers have destroyed, Gozan and Haran and Rezeph and the people of Eden who were in Elazar. Where is the king of Hamar, the king of Arphad, and the king of the city of Shepharim and Hena and Iva? ఈ రాజులందరినీ కూడా ఓడించాడు కాబట్టి ఆయనకి గర్వము అహంకారం ఫుల్ తలకెక్కిపోయింది. అందుకేమన్నాడు? నీవు నమ్మే దేవుడు నిన్ను కాపాడుతాడని మీరు నమ్మకండి. లెట్ నాట్ యువర్ గాడ్ హూమ్ యూ బిలీవ్ డిసీవ్ యూ. దేవుడు నిన్ను దూషిస్తాడు, దేవుడు నిన్ను మోసం చేస్తే మీరు నమ్మకని అంటున్నాడు. వేరే దేవతలు వేరే దేవుళ్ళందరూ ఎక్కడన్నారు కదా? దాదాపు ఒక 10 రాజ్యాల గురించి రాయబడ్డాయి. ఆ రాజ్యం ఈ రాజ్యం వీళ్ళ దేవుళ్ళందరూ ఎక్కడ పోయినారు? వీళ్ళ రాజులందరూ ఎక్కడ పోయినారు? ఎవరైనా కాపాడగలిగినారా? ఎవరైనా కాపాడలేకపోయినారు. 14వ వచనం గమనిస్తే, and Hezekiah received a letter from the hand of the messengers and read it, and Hezekiah went up to the house of the Lord and spread it before the Lord. ఏం చేశాండి? ఫస్ట్ ఒక ప్రవచనం వచ్చింది. ఐజియా అన్నాడు, విషయం అన్నాడు, భయపడకు, మన మాట లెక్క చేయొద్దు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ ఏమో వర్డ్ వచ్చింది, మాట పూర్వకంగా వచ్చింది. ఇప్పుడు రెండోసారి ఏమొచ్చింది? రిటర్న్ లెటర్ అనమాట. వీడికి చెప్తే సరిపోదు, ఒక లెటర్తో రాసి పంపుదామని రైటింగ్లో పంపించినారు. రాసి ముద్ర చేసి పంపించినారు. ఆ లెటర్ చూసిన తర్వాత ఏం చేస్తాడు? లెటర్ చదివినాడు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? భయపడద్దు అన్న మాట పక్కన పెట్టినాడు. అరే ప్రవక్త భయపడద్దు అన్నాడు, లెక్క చేయొద్దు అన్నాడు, ఈయన మళ్ళీ లెటర్ పంపించాడు, చింపి పారేస్తే అయిపోతుంది కదా అనుకోవట్లేదు. ఇప్పుడు ఏం చేశాడంట? Hezekiah received the letter from the hand of the messengers and read it, and Hezekiah went up to the house of the Lord and spread it before the Lord. ఇప్పుడు ఏం చేశాడండి? కొంచెం భయపడుతున్నాడు, ఇంకా భయపడుతున్నాడు. కానీ ఏం చేశాడు? దేవుని మందిరంలోకి వెళ్ళి ఏం చేశాడంట? ఆ ఉత్తరాన్ని దేవుని మందిరంలో పరిచాడు. అక్కడ బలిపీఠం ఉన్నదో మరి ఆల్టర్ ఉన్నదో ఏం చేశాడు? ఒక లెటర్ తీసుకొని ఏం చేస్తాడు? దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో పరిచాడు. ఫస్ట్ థింగ్ ఏం చేశాడు? వార్త విన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినాడు.
ప్రవక్త దగ్గర పంపించినాడు. రెండోసారి కూడా వార్త విన్న తర్వాత చదివిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు? అదే దేవుని మందిరం వెళ్ళటము నేర్చుకున్నాడు. అంటే సమస్య వచ్చినప్పుడు పరిష్కారం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని మందిరంలో నీకు పరిష్కారం ఉంటుంది. దేవుని మందిరంలో దేవుడు ఆలకించేవాడు ఉన్నాడు. గాడ్ ఆన్సర్స్. ఏం చేశాడు? సో హీ వెంట్ టు ద చర్చ్, హీ వెంట్ టు ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేశాడ? ఈ స్ప్రెడ్ ఇట్ బిఫోర్ దేవా, ఇదిగో నాకు ఒక లెటర్ వచ్చింది, నేను చదివినా, నేను భయపడ్డా, ఇదిగో నువ్వు కూడా చదువు. చెప్తాను వినట్లా కదా? ఇదిగో షెన్నకెరీబు అనే రాజు ఇలాంటి లెటర్ రాసి పంపించాడు, నువ్వు కూడా చదువు, నీ ముందు నేను ఈ లెటర్ ఉంచుతున్నా. Then Hezekiah prayed before the Lord and said, O Lord God of Israel, the one who dwells between the cherubim, you are God, you alone of all the kingdoms of the earth. You have made heaven and earth. Incline your ear, O Lord, and hear. Open your eyes, O Lord, and see and hear the words of Sennacherib, which he has sent to reproach the living God. Truly, Lord, the king of Assyria have laid waste the nations and their lands, and have cast their gods into the fire, for they were not gods, but the work of men's hands, wood and stone. Therefore, they destroyed them. ఏమైందమ్మా ఇక్కడ? దేవుడికి తెలియనట్టు వెళ్ళి చెప్తున్నాడు, నువ్వు చదువు, నువ్వే విను. సెన్నకెరీబు రాసిన మాటలు నిన్ను దూషిస్తున్నాడు. ఎందుకంటే హీ సెంట్ టు రిప్రోచ్ ద లివింగ్ గాడ్. నిన్ను రెచ్చగొట్టడానికి, నిన్ను దూషించడానికి ఒక ఉత్తరం రాసి పంపిస్తున్నాడు. నిజమే, చూడ దేవుడు చెప్తున్నాడు, నిజమే ఈ అసిరియా రాజు చుట్టుపక్కల ఉన్న దేశాలను నాశనం చేస్తాడు, వాళ్ళ దేవతలను నాశనం చేస్తాడు, వాళ్ళ దేవతలు కాదు, దేవుడు కాదు, అందరినీ నాశనం చేస్తాడు. ఇలాంటి వ్యక్తి మమ్మల్ని భయపెడుతున్నాడు, ఏం చేయాలి? నువ్వు మా ప్రార్థన విను కదా. ఇంక్లైన్ యువర్ ear, Lord, and hear. Open your eyes and Lord, see. Hear the words of Sennacherib. నువ్వు దేవా, నువ్వు విను, నువ్వు నీ చెవులు తెరుచుకొని కళ్ళు తెరువు కదా, నువ్వు ఆలకించు, నువ్వు చెప్పిన మాట విను. ఈ సెన్నకెరీబు రాసిన ఉత్తరాన్ని నువ్వు చదువు, నువ్వు చూడు, నువ్వు చెయ్యి, నువ్వు జోక్యం చేసుకో, నువ్వు మా పరిస్థితులకు రా. ఏం చేస్తాడు? దేవుని మందిరంలో మొర పెట్టుకుంటున్నాడు. ఏం చేయాలి? దెన్ హెజ్కియా ప్రేడ్ బిఫోర్ ద లార్డ్. దేవుని మందిరంకి వెళ్ళి దేవుని ఎదుట హెజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఓ దేవా, నా మొర ఆలకించు, ఓ దేవా, నా ప్రార్థన ఆలకించు, ఇగో ఉత్తరం చూడు, వాడు చెప్పిన మాటలు చూడు. మేము ఎందుకు భయపడాలి? నీ దృష్టిలో మేము యథార్థంగా ఉన్నాం కదా, యథార్థంగా సేవ చేస్తున్నాము, యథార్థంగా పరిపాలిస్తున్నాం కదా, నువ్వు చెప్పిన మాట అన్ని వింటున్నావు కదా, నాకెందుకు ఈ స్థితి కదా, నాకెందుకు ఈ పరిస్థితి? నువ్వు జోక్యం చేసుకో, నీ కార్యం జరిగించు. ఆ ప్రార్థన చేస్తుండగా దేవుడు తన జీవితం ఏం చేస్తుండో గమనిస్తాం. Now therefore, O Lord God, I pray, save us from his land, that all the kingdoms of the earth may know that you are the Lord God, you alone. ఏమంటే ఎస్కే చెబుతున్నాడు, O Lord God, I pray, save us from his hand, that all the kingdoms of the earth. అంటే అప్పుడున్న రాజ్యాలన్నింటినీ కూడా అసిరియా జయించాడు అని ఏం చేస్తాడు? రెచ్చిపోతున్నాడు, గర్విస్తున్నాడు, అహంకరిస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు ఎస్కే? దేవా, నీవు మా ప్రార్థన విని మమ్మల్ని రక్షించుకుంటే ఏమైందంట? చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ కూడా నీవే నిజమైన దేవుడి వాళ్ళు తెలుసుకుంటారు. That they may know that you are the God, you are the Lord God, you alone. నీవే యెహోవా దేవుడు, నీవే సర్వశక్తుడివి, నువ్వే ఆల్మైటీ గాడ్. వాళ్ళు తెలుసుకోవాలని నువ్వేం చేయాలంటే నువ్వు జోక్యం చేసుకొని మా ప్రార్థనవి మాకు వాని పట్ల శత్రు విషయంలో మాకు విజయాన్ని దయచేయి. Then Isaiah the son of Amos said to Hezekiah, saying, Thus says the Lord God of Israel, because you have prayed to me against Sennacherib, king of Assyria, I have heard. అంతటా ఆమోస్ కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించేను. మొదటి ప్రవచనం ఏమొచ్చింది? భయపడకు. రెండో ప్రవచనం ఏంటిది? నీ ప్రార్థన ఆలకించబడలేదు. హల్లెలూయా. తీసుకున్న అంశం ఏంటిది? గాడ్ ఆన్సర్స్. మనం చాలాసార్లు మన నీతిని మనం పరిశీలించుకుంటూ, దేవా
కదా మనం వాక్యం ధ్యానిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, చర్చ్కి రెగ్యులర్ వెళ్తున్నాం, దశభాగం ఇస్తున్నాం, కార్యక్రమం ఇస్తున్నాం, పరిచయం చేస్తున్నాం, ఇవన్నీ మాట్లాడతాం. మరి అన్నీ చేసినప్పుడు నాకు ఎందుకు శ్రమలు అని మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం. మనం వాక్యం గమనిస్తే ఎస్ఐ గురించి ఏమైనా పెట్టింది, ఎస్ఐ కన్నా ముందు ఎస్ఐ తర్వాత అలాంటి మంచి రాజు లేరు అని చెప్తున్నారు. అంటే మంచి రాజుకి ఇలాంటి కష్టాలు రావాలా, రావచ్చా, రాకూడదు యాక్చువల్గా. కానీ వచ్చినప్పుడు ఏం చేశాడు, ఆ రాజు ఎవరి దగ్గర పరిగెత్తినాడు, చుట్టుపక్కల వేరే దేశాలకు పరిగెత్తి, అదే అంతా మనం కలుద్దాం, వీరిని సంగతి చేద్దాం అనట్లేదు. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో మొదలుపెట్టుకొని ప్రవక్త సహాయం తీసుకొని, ప్రవక్త చేసిన ప్రవచనం తీసుకొని, ఉత్తరం తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి మొరబెట్టుకొని ఏం చేస్తాడు, నువ్వు జోక్యం చేస్తాడు. దేవుడు డైరెక్ట్ హెజ్కేతో మాట్లాడలేదు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, వాళ్ళ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. సెన్నగారు డైరెక్ట్ వచ్చి మాట్లాడు ఎవరితో పంపించాడు, మెసేంజర్స్. రబ్సాగా ఒక వ్యక్తి వచ్చి ఎవరి తరఫున, సెన్నాకెరీ తరఫున మాట్లాడుతున్నాడు. బహుశా ఆయన ప్రవక్త ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎస్కేకి రాజు ఎవరి ప్రవక్త, యెషయా అనే ప్రవక్త దేవుని మాట తీసుకొని వచ్చి ఏం చేస్తాడు, ఐ హ్యావ్ హర్డ్. సెన్నాకెరీం విషయంలో నువ్వు ఏదైతే ప్రార్థన చేసినావో, ఆ అసీరియా రాజు పక్షాన ఏదైతే ప్రార్థన చేసినావో, ఇదిగో నేను నీ ప్రార్థన విన్నాను. This is the word which the Lord has spoken concerning. The virgin daughter of Zion has despised you, love you to scorn the daughters of Jerusalem, has shaken her head behind your back. Whom have you reproached and blasphemed, against whom you have raised your voice and lifted your eyes on high, against the Holy One of Israel? మొత్తం చదవట్లేదు, 34 వరకు కూడా అక్కడ మొత్తము నువ్వు అంటే సెన్నగారు ఏ విధంగా దేవుని దూషించడో ఆ విషయం అనేది కూడా అక్కడ రాయబడేది. వర్స్ 30 గమనిస్తే, verse 29, this shall be a sign to you, you shall eat this year such as grows of itself, and in the second year what springs from the same, also in the third year sow and reap, plant vineyards and eat the fruit of them, and the remnant who have escaped to the house of Judah shall again take root downward and bear fruit upward. For out of Jerusalem shall go a remnant, and those who escape from Mount Zion, the zeal of the Lord of hosts will do this. Amen. Sorry. Verse 27. But I know your dwelling place, your going out and your coming in, and your rage against me. Because your rage against me and your tumult have come up to my ears, therefore I will put my hook in your nose and my bridle in your lips, and I will turn you back by the way which you came. Amen. దేవుడు పరిస్థితి పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగినవాడు. ఏమన్నాడు 32 వచనం, 32, 33 గమనిస్తే 31. And the remnant who have escaped of the house of Judah shall again take root downward and bear fruit upward. ఫలభరితం ఉంటారని వాక్యం సెలవుస్తుంది. ఇంకా 30 వచనం, the zeal of the Lord of hosts will do this. Therefore thus says the Lord concerning the king of Israel, he shall not come into the city, nor shoot an arrow there, nor come before it with shield, nor build a siege against it. By the way that he came, by the same way he shall return, and he shall not come into the city, says the Lord. ఏ దారిలో వచ్చినో అదే దారిలో వెళ్ళిపోతాడు. ఒక్క బాణం కూడా వేయడం వాక్యం తెలుస్తుంది. He will not shoot an arrow against you. అది తనకి ఇచ్చిన వాగ్దానం. ఎందుకు వచ్చిన వాగ్దానము? ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తనకి ఇచ్చిన సమాధానము. ఒక ఆన్సర్, గాడ్ ఆన్సర్స్. దేవుడు ఆలకించేవాడు, దేవుడు జవాబిచ్చేవాడు అనే అంశాలను ధ్యానిస్తున్నాం. ఆ హెజ్కేయా జీవితంలో ఆ భయభ్రాంతుల పరిస్థితిలో దేవుడు తనతో మాట్లాడుతున్నట్లయితే
Amen. And it came to pass, verse 35, and it came to pass on a certain night that the angel of the Lord went out and killed in the camp of the Assyrians 185,000. And when the people arose early in the morning, there were the corpses all dead. ఏమేనండి వచ్చేమో 185,000 మంది చనిపోయినారు ఒక రాత్రిలో. ఎవరు? దేవుడు దేవదూతని పంపించి హిజ్కియా ఒక యుద్ధము చేయాల్సిన అవసరం లేదు, కత్తి తీయాల్సిన అవసరం లేదు, ఖడ్గం తీయాల్సిన అవసరం లేదు. వీళ్ళ పక్షాన ఎవరు? బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. యుద్ధము యెహోవాదే. సో యుద్ధం యెహోవాదే అయినప్పుడు ఏం చేస్తాడు? ఎవరు వాడుతున్నాడు? తన దూతని, ఒక దూత అండి, ఏంజిల్ ఆఫ్ ద ఏంజిల్స్ రాలేదు, ఒక దేవదూత ఏం చేసిందా? 185,000 మందిని నాశనం చేస్తుంది. నైట్ అంటే 6 అవర్స్ 8 అవర్స్ 10 అవర్స్ ఉంటుంది అనుకుందాం. మనం డివైడ్ చేస్తే 185,000 మంది ఒక నైట్లో చంపబడాలంటే ఎంత వేగంగా చేయాలి, ఎంత త్వరగా చేయాలి. ఒక నిమిషం ఒక మంది ఒక చంపినారు, ఒక నిమిషంలో ఎంతమంది వేసేసి తెలియదు. డివైడ్ చేస్తే మనకు మ్యాథమెటిక్స్గా కరెక్ట్ తెలుస్తుంది. ఏంటంటే ఎన్ని గంటలు తీసుకోలేదు, ఒక రాత్రి చీకటి దాదాపు మనం సార్ ఇప్పుడు లైట్స్ ఉన్నప్పుడు ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 అనుకుందాం. అంటే వాళ్ళు నిద్రపోతున్నారు, పడుకోవడానికి వెళ్ళినారు, రేపు చూద్దామని అనుకున్నారు, ప్రార్థన చేస్తారు, పడుకోవడానికి వెళ్ళినారు, మార్నింగ్ వేసి చూసేదానికి శవాలను చూసినారు. ఏ సైన్యం కనిపించలేదు. ఎందుకు? దేవుడు నువ్వు విశ్రాంతి తీసుకుంటుండగా దేవుడు పని చేస్తూ శత్రువుని నాశనం చేస్తానికి వాక్యం అనుసరిస్తుంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి ఇస్తాను. అంటే నీకు విశ్రాంతి ఇచ్చినప్పుడు నిన్ను పడుకోబెట్టి నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తా అంటాడు. అంటే మనం నిద్రపోమని చెప్పట్లేదండి. అంటే రెస్ట్ అంటే ఏంటిది? నువ్వు దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. వాడు చెప్పిన మాటలు, సూటిపోటి మాటలు నువ్వు విని దాని గురించి నువ్వు కంగారు పడకుండా, నువ్వు ప్రయాసపడకుండా, దుఃఖపడకుండా, నీ సమాధానం కోల్పోకుండా నువ్వు నెమ్మదిగా ఉండు. నేను చూసుకుంటా. ఎందుకు? నువ్వు ప్రార్థన చేసినావు, ఆ అంశం నా చెవిలో మొరపెట్టుకున్నావు కాబట్టి నా మందిరంలో నీ ఇంట్లో కాదు, నీవు స్వయాన రాజుగా ఉన్నప్పుడు కూడా అన్ని పక్కన పెట్టుకొని, రాజ్యాన్ని పక్కన పెట్టి నువ్వు దేవుని మందిరంలో అడుగుపెట్టి మొరపెట్టుకున్నావు కాబట్టి, బట్టలు చెప్పుకొని, పూడి చల్లుకొని, గుణబట్ట చల్లుకొని నా మందిరాన్ని మొరపెట్టుకున్నావు కాబట్టి, ఇదిగో నేను మొర ఆలకించిన, యుద్ధము నాది, నేను ఈ పక్షాన యుద్ధం చేస్తా, వారిని నాశనం చేయ. నువ్వు చింతించకు, భయపడకు, దిగులు పడకు. 185,000 మంది చనిపోయినారు. So Sennacherib king of Assyria departed and went away, returned home and remained in Nineveh. Now it came to pass, as he was worshipping in the temple of Nisroch, his god, that his sons Adramelech and Sharezer struck him down with a sword, and they escaped to the land of Ararat. Then Esarhaddon his son reigned in his stead. ఏమిందండి? ఇంత హెచ్చులు మాట్లాడినోడు ఏం చేసినట్ట? అంతా చూసి నోరు మూసుకొని ఎక్కడికి వెళ్ళినట్ట? ఆయన వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. ఏదైతే పరిస్థితి చూసాడో ఆ సిచ్యువేషన్ చూసి ఇప్పుడు ఏమైంది? ఆయన అహంకారము అన్నీ కూడా ఏమైంది? నేలవట్టమైంది. ఆయనకు తెలిసి వచ్చింది, అనవసరమైన దేవుడితో నేను పెట్టుకున్నాను కదా, ఇక నేను నాశనం అయిపోతాను. ఇక్కడ వెళ్ళాడు, ఇంటికి వెళ్ళినాడు. ఇంటికి వెళ్తే నాకు విశ్రాంతి దొరుకుతుంది అనుకున్నాడు. కానీ సొంత కుమారులు ఏం చేశారంట? ఆయన అక్కడ రాయబడ్డారు, ఆయన దేవునికి ఆయన మొరపెట్టుకుంటుంటే, వర్షిపింగ్ ఈజ్ గాడ్ అని మాత్రం తెలుస్తుంది. ఆయనే నమ్మే దేవుడికి ఆయన మొరపెట్టుకుంటే ఏమని మొరపెట్టుకున్నాడో తెలియదు. ఓ దేవా నన్ను కాపాడు, ఈ యూదా దేశం నుంచి కాపాడు, ఈ హెజ్కియా నుంచి కాపాడు, ఆ దేవుడి నుంచి కాపాడని మొరపెట్టుకున్నాడు. కానీ ఏం చేశాడు? కాపాడలేని పరిస్థితి. సొంత కుమారులు వచ్చి ఆయన అక్కడ నరికినారండి. బాణం దేనికి సూచిస్తుంది? సామెతలో, కీర్తనలో, సాంగ్స్ 127 రాయబడ్డారు కదా. పిల్లలని బాణంతో
పోలుస్తున్నాడు. ఏ బాణాలనైతే దేవుడు అనుకున్నాడు, ఏ బాణాలైతే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనుకున్నాడు కదా, శనగలతో తప్పకుండా వాళ్ళ పిల్లలే రాజ్యం వెళ్ళాలి. నా తర్వాత నా పిల్లలు నన్ను చూసి పోలి నడుచుకోవాలి. నేను ఏ విధంగా ఈ అసిరియా దేశ స్థాయి హెచ్చించినను అన్ని రాజ్యాన్ని నేను స్వాధీనపరిచిన, అదేవిధంగా నా పిల్లలు కూడా చేయాలని అనుకున్నాడు తండ్రిగా. కానీ అనేక బాణాలు ఉన్నాయి, పిల్లలు బాణాలతో సమానం పోల్చుతూ ఉన్నాడు. సో అదే బాణాలు ఏమొచ్చినట్ట, ఆ బాణాలు వచ్చి తండ్రిని నాశనం చేసింది. కొంచెం అనుకుందాము, పిల్లలు అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా చూసి గ్రహించినట్టున్నారు. అరే మా నాన్న మారడురా కదా, ఎందుకు మారాడు? ఇంత అయినా ఇంత లాస్ చూసినాక కూడా 185,000 మంది ఒక రాత్రి చనిపోయినాక కూడా వీడు మారకుండా మళ్ళీ దేవుడు అనే దేవతలను పూజ చేస్తున్నాడు కదా. ఈయన బ్రతుకుంటే మా జీవితాలు కూడా నాశనం అవుతాయి. ఏం చేస్తాడు కుమారుడు? మంచి డిసిషన్ తీసుకొని, అంటే ఈయన నాన్న బ్రతుకుంటే మనకి మంచి కెరియర్ ఉండదు, మనం కూడా వీళ్ళ దేవుళ్ళతోని లేదంటే ఈ ఎస్కే చేతిలో మనం చనిపోతాం కాబట్టి వీళ్ళని చంపేస్తే బెటర్, మనం సెట్ అవుతాం, మన లైఫ్ సెట్ అవుతుంది. ఈయన తర్వాత ఎట్లాగో మనకి రాజ్యం కాబట్టి మనం బ్రతికిపోతాము. అనవసరమైన శత్రువులతోని మనం చనిపోయే కదా నాన్నని చంపే, ఎందుకు ఏ ప్రోత్సాహంతో చంపుతారు కానీ నాన్నని చంపే స్థితి కదా దేవుడు ప్రేరేపించాడు. సార్ ఐ విల్ సెండ్ అ స్పిరిట్, ఐ విల్ రిటర్న్ టు యూ. నువ్వు ఏ ఆత్మ అయితే దూషించినో అదే ఆత్మ ద్వారా నీ కుటుంబంలో నీ పిల్లల ద్వారానే నిన్ను చంపేస్తాను, లేదంటే నేను నాశనం చేస్తాను. సొంత కుమారుడు వచ్చి తండ్రి ప్రాణం తీసే స్థితిగతి ఎవరికది? శత్రువుకున్నది. ముళ్ళుతో తీయలేదు కదా, పాపంతోనే దేవుడు తీసినాడు. కుమారులతోనే ఆ పాపంని అరికట్టినాడు. దేవుడు హెస్కియాకి ఏం చేస్తాడంట? విజయాన్ని ఇచ్చినాడు. Now it came to pass as he was worshiping the temple of Vishnu, his sons Adramelech and Sheresh struck him down with the sword, and they escaped in the land of Haran. నాయన చెప్పి పారిపోయినాడు. మరి ఇంకొక కుమారుడు రాజుగా అయ్యాడు. సో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఉన్న ఈ సిచ్యువేషన్, ఉన్న పరిస్థితిలో మనం తప్పకుండా దేవుని దృష్టిలో మనం నీతిమంతులము, దేవుని దృష్టిలో మనం తన పిల్లలుగా పిలువబడుతున్నాము, తన సంతానంగా పిలువబడుతున్నాము, అబ్రాహాము సంతానం పిలువబడుతున్నాము. అయినప్పుడు కూడా మనం తప్పకుండా శ్రమకుండా వెళ్ళాల్సిందే. కానీ శ్రమకుండా వెళ్తున్నప్పుడు మనము ఎవరిని ఎన్నుకున్నాము, ఎవరి దగ్గర వెళ్తున్నాము, ఎలాంటి ప్రార్థన చేస్తున్నాము, ఎలాంటి మూల పెట్టుకున్నాము అన్నీ మనం గమనించాల్సిన బాధ్యత మనది. ఆ ఉత్తరం తీసుకొని మడత పెట్టి పాకెట్లో పెట్టుకోలేదండి. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో చాపి ఆ ఉత్తరం చూపెడుతూ మొరపెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి జవాబు పంపించి, నువ్వు నిద్రపోతున్నప్పుడు బహుశా ఎన్ని రాత్రులు నిద్ర లేక గడిపినట్టు తెలియదు, కానీ బహుశా అందులో ఒక మంచి రాత్రి దేవుడు తనకి ఇచ్చి వాళ్ళు మార్నింగ్ వేసేసరికి 185,000 మందిని శవాలను వాళ్ళు చూడగలిగినారు. యుద్ధము చేయకుండా కేవలం ఒక ప్రార్థన ద్వారా, నోరు తెరవలేదు, ప్రార్థన ద్వారా వాళ్ళు జయించగలిగారు. మనం కూడా బహుశా కష్టమైన స్థితిగతి ఉన్నా కానీ మనము ప్రార్థన ద్వారా మనం జయించగలుగుతాం. ఎందుకు? ప్రతి ఒక్కరు ప్రార్థన దేవుడు వినడానికి ఇష్టపడుతున్నాడు. మొరపెట్టుకోవాల్సిన బాధ్యత నాది, వినాల్సిన బాధ్యత అనేది. అందుకే ఏమన్నాడు? ఆపత్కాలంలో మీరు నాకు మొరపెట్టుకుంటే నేను మీకు ఉత్తరం ఇస్తాను, గూఢమైన సంగతులను మీకు తెలియజేస్తాను. ఐ విల్ షో యూ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్. మనకి ఏదైతే తెలీదో దేవుడు మనకి బయటపరుస్తాడు. ఈవెన్ హెజ్కియాకి తెలీదు ఏ విధంగా అసిరియా దేశాన్ని నేను ఓడిస్తాను. హెజ్కియాకి క్లూ లేదండి, నాకు అసలు అండర్స్టాండింగ్ కూడా లేదు. నేను యుద్ధం చేయాలా అసలు ఏం చేయాలా? నువ్వు యుద్ధం చేయకుండా గెలిపిస్తానని హెజ్కియా కూడా తెలియదు. ఏం చేయాలంటే కేవలము భయపడకునైనా నువ్వు ధైర్యం ఉండు, నువ్వు వాని మాట లెక్క చేయకు. సో శత్రువు మనల్ని భయపెట్టడానికి వస్తే మనం వాని మాట లెక్క చేయకు. చాలాసార్లు చెప్పినాను, ఏం చేయాలంట? శత్రువు మనం వెళ్ళి పరిచయం చేసినప్పుడు
పరిచయం చేయడానికి ఆటంకం ఏంటంటే మనం అక్కడ కాళ్ళ దుమ్ము దులుపుకొని వెళ్ళిపోవాలి. సింపుల్ థింగ్, ఏం చేయొద్దండి. నువ్వు కొట్టొద్దు, తిట్టొద్దు, గొడవడదు. నీ కాలుకున్న దుమ్ము దులుపుకొని ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలి వాక్యం సెలవుస్తుంది. ఎందుకు? ఆ దుమ్ము నీ పట్ల సాక్ష్యం ప్రకటిస్తుంది. క్యాండిల్ లైట్ మార్చు, ఆ మార్చి ఈ మార్చి, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ ఇక్కడ తిరగాల్సి వస్తుంది. నువ్వు వెళ్ళిన వాక్యం చెప్పడానికి వింటున్నాడా చెప్పు, వినకపోతే అక్కడి నుంచి వెళ్ళి. ఎందుకు? దేవుడు నీ పక్షాన, నా పక్షాన, మన పక్షాన ఉంది కాబట్టి దేవుడు తప్పకుండా మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే దేవుడు కొద్ది మాటలు